వైసీపీ అవినీతి పాలన చూసి ప్రజలు ఆ పార్టీని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి మొహమ్మద్ నజీర్ అన్నారు. నియోజకవర్గంలోని 52వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లలో ఎమ్మెల్యే ముస్తఫా ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల తరువాత టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న నజీర్తో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మనం ప్రస్తుతానికి 52వ డివిజన్లో ఉన్న ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మనతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహమ్మద్ నజీర్ మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందో మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజలు మిమ్మల్ని ఎలా కొనసాగిస్తున్నారు? బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి కల్పిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా గతంలో చేసినటువంటి తప్పు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు విని గతంలో చాలామంది మోసపోయారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా సొంత ఇంటిని కళను సాకారం చేస్తానన్నాడు, అది చేయలేదు. మద్యపాన నిషేధం అన్నాడు, అది చేయలేదు. అలాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అనేక నిబంధనలు పెట్టి దాదాపు 6 లక్షల మందికి పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితి. కానీ పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే పథకాన్ని గతంలో పెడితే ఆ పథకాన్ని పూర్తిగా నీరు కార్చినటువంటి పరిస్థితి. కానీ అంతర్గత రోడ్లు నిర్మాణం లేకపోవడం, ఇవన్నీ సమస్యలన్నీ కూడా ప్రజలు తప్పకుండా వీటినన్నిటి పరిష్కరించేటువంటి దిశగా పనిచేయగలిగినటువంటి నాయకుడి సత్తా కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకని ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తప్పకుండా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. వారి ఆదరణతో పాటు ఆశీస్సులతో తప్పకుండా గెలవబోతున్నాం ఈ నియోజకవర్గంలో. గత 10 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ఇప్పుడు అదే చెప్తుంది, మేము అభివృద్ధి చేసాం తూర్పు నియోజకవర్గానికి, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజంగా ప్రజలు ఆశీర్వదిస్తారా లేకపోతే తిప్పి కొడతారా? ఇది ఎందుకంటే సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా శాసనసభ్యుడు ఉన్నప్పుడు గత 6 నెలల ముందు ముస్తఫా గారే నిస్సిగ్గుగా చెప్పాడు, నేను 1 లక్ష రూపాయల పని కూడా ఈ ప్రాంతానికి చేయలేకపోయానని. శాసనసభ్యుడు గుండి తన నోటితో తను చెప్పినటువంటి మాట ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు తనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని తన చేతగాని తనంతో దద్దమ్మ పరిపాలన చేసినటువంటి ముస్తఫా గారిని ప్రజలు చీకొడతా ఉన్నారని చెప్పి అతనైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని తట్టుకోలేక తన కూతురును తీసుకొని వచ్చి కొత్తగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఈరోజు తెలివిగా ఆలోచించాలి, ఎందుకు ముస్తఫా గారి కుటుంబం ఈ విధమైనటువంటి నాటకాలు చేస్తూ ఉన్నారో. మీరు తప్పకుండా గెలిచినా ఓడినా మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ప్రత్యేకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి బీఆర్ స్టేడియం కూడా ఇప్పటికీ అభివృద్ధి నోచుకున్న పరిస్థితి. మీరు వస్తే మీ అధికారం కూటమి అధికారంలోకి వస్తే బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేసే దిశగా అడుగులేస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే మా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా బీఆర్ స్టేడియం గురించి చెప్పడం జరిగింది. గతంలో కూడా నేనే అనేక రకాలుగా పోరాటాలు చేశాం. ఈరోజు కొంతమేరకైనా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అవడానికి కారణం మేమే. గతంలో ఎప్పుడు కూడా 4.5 సంవత్సరాల్లో అటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి బీఆర్ స్టేడియాన్ని పూర్తిగా ప్రతిరోజు అవసరమైనటువంటి వ్యాయామాల కోసం, అలాగే వాకింగ్ కోసం వినియోగించేటువంటి విధంగా కార్యక్రమం తీసుకుంటాం. మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, వైసీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రజల్ని ఏది ఆకర్షించబోతుంది మేనిఫెస్టో రెండిట్లో? మేనిఫెస్టో ఒక ఎత్తైతే ఈరోజు కమిట్మెంట్, క్రెడిబిలిటీ, ఏదైతే విశ్వసనీయతో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయినటువంటి పరిస్థితులు. గతంలో ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోను బైబిల్ గ్రంథం, ఖురాన్ అన్నాడు. కానీ ఈరోజు ఎక్కడ పూర్తి చేశాడో ఒకసారి ప్రజల ముందుకు వచ్చి చెప్పమనండి. ఏదో మీటింగ్లు పెట్టుకొని అంగన్వాడీ లేకపోతే ఆర్పీలో వాళ్ళని సేకరించుకొని చెప్పుకోవడం తప్ప ప్రజల దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమం మేము చేశామని చెప్పండి. అమ్మఒడి ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు, చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి ఇస్తా అన్నాడు, ఎందుకు ఇవ్వలేకపోయాడు? పెన్షను 3,000 మొదటి సంవత్సరం చేస్తా అన్నాడు, 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? మద్య నిషేధం ఎందుకు చేయలేదు? అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. కాబట్టి ప్రజల్లోకి రాలేకపోతా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టింది కూడా ఎవరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు లేరు. ఫైనల్గా చెప్పండి అన్న, తూర్పు నియోజకవర్గ ప్రజలు మహమ్మద్ నజీర్కే ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? తప్పకుండా, ఎందుకంటే సామాన్యుడిగా
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు సత్సంబంధాలు కలిగి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరి కష్ట నష్టాలు సాధక బాధలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నేనుంటేనే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతానని చెప్పి ఇప్పటికే ప్రజలు నిశ్చయించుకున్నారు. ఏ ఒక్కరు కూడా ముస్తఫా గారి కుటుంబం కానీ ముస్తఫా గారి నుంచి కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. గుంటూరు గడ్డ నసీర్ భాయ్ అడ్డా అన్నట్టు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తూర్పు నియోజకవర్గంలో మహమ్మద్ నజీర్ టీడీపీ జెండా ఎగరవేస్తా అని చెప్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.